నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే ఆర్వ శ్రీధర్ వీణా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ అనేది, ఈ సీరియల్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే గోల. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, ఇదే టాపిక్. వాళ్ళు వ్యక్తిగతంగా కలిశారు, వ్యక్తిగతంగా గొడవలు వచ్చాయి, వాళ్ళు విడిపోయారు, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన. అసలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వీణా స్పందించింది దీని మీద. ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి స్పందించింది. అసలు నీకేం సంబంధం? నీకు ఇష్టమై ఆర్వ శ్రీధర్ గారితో మాట్లాడావు, నీకు ఇష్టమైన తర్వాతే గొడవలైనవి, మీకు ఇష్టమైన తర్వాత ఇవన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగినాయి. రోడ్డు మీదకి వెళ్ళింది మీరు, కొట్టుకున్నది మీరు, గొడవలు పడింది మీరు, మళ్ళీ ఈ గొడవల గురించి మళ్ళీ రైస్ చేస్తున్నది మీరు. దాంట్లోకి పవన్ కళ్యాణ్ని ఎలా తీసుకొస్తారు? వీణా చెప్పండి, మీరు అసలు ఎలా తీసుకొస్తారు అంటూ కూడా జనసేన వీర మహిళలు ప్రశ్నిస్తున్నారు. నీకేం పని లేదా? ఈ ఎపిసోడ్కి అంతం లేదా? ఆయనకు ఆల్రెడీ హెల్త్ బాగోపోతే నువ్వు మాట్లాడే మాటలేంటి? అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత నీకేమైనా ఉందా అంటూ ఫైర్ అవుతున్నారు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఆవిడ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోకలేకపోవటానికి కారణం ఎవరు అంటే జన సైనికులంట, జనసేన నాయకులంట. ఈవిడ చెప్తున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముక్కుకు సంబంధించి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది అయ్యి ఒక చిన్న ఆపరేషన్ అయింది, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధించి అందరూ చెప్పారు. ఈవిడ వచ్చి కొత్తగా రిపోర్ట్ ఇస్తుంది. జనసేన పార్టీ, జనసేన సైనికులు, జనసేన వాళ్ళు ఇదే పనిలో, పర్సనల్ పనిలో ఉంటారు. ఇదే పనిలో ఉండటం వల్లే పాపం ఆయన బలహీనపడిపోయారు. అమ్మా, మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయన సింగిల్ సింహం. ఎంతమంది వచ్చినా సరే ఆయన్ని బలహీనపరచలేరు. ఆయన సింగిల్గానే వచ్చారు, సింగిల్గానే ఉంటారు. అంతేగాని మీలాంటి వాళ్ళు వచ్చి తూతూ మంత్రాలు వేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఆయన ఏమీ బలహీనపడరు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. చిన్న మిస్టేక్ అంటే నీకు తెలియకుండా జరిగింది కాదు కదా, నీ ఇష్టంతోనే జరిగింది కదా. ఇప్పుడు గొడవలు వచ్చేసరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని కూడా నువ్వు ప్రచారంగా వాడుకుంటున్నావు. ఇప్పుడు ఆయన ఆర్వ శ్రీధర్ నీతో మాట్లాడలేదని బాధ, గొడవ పడ్డాడని బాధ, లేకపోతే ఏంటో అర్థం కాలే. ఇక్కడ నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటం ఎందుకు అని చెప్పి జనసేన నాయకులతో పాటు జనసేన వీర మహిళలు అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. అసలు నీకేం సంబంధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకేం అర్హత ఉందని ఆ పేరును తలుస్తున్నావు అని. నీకు ఇష్టమై బాగానే ఉన్నావు, నీకు ఇష్టమైన రోజులు ఇప్పుడు ఎట్లా చేస్తావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు తీసుకొస్తావు? ఆల్రెడీ ఒక కమిటీని వేశారు, దాని మీద ఒక నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం ఏం తెలియంది, ఏమి తేలకపోతే ఆయన ఫస్ట్ అయితేనేమో పార్టీ కార్యక్రమాలకి వాటికి దూరంగా ఉండమన్నారు. ఇప్పుడు వచ్చి కలిసి చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత విషయానికి సంబంధించింది ఇదంతా. కానీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతుంటే వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు నీకేంటి బాధ? అసలు నీకు వచ్చిన నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాలా, ఆల్రెడీ అన్ని సామాజిక మాధ్యమాల్లో నువ్వు చూస్తున్నావు. ఆయన బలహీనపడిపోయాడు అంటే ఎవరి వల్ల బలహీనపడిపోయారు? అసలు నీలాంటి వాళ్ళు వచ్చి ఎలా మాట్లాడతారు అంటూ మాత్రం చాలామంది దుమ్మెత్తి పోస్తున్నారన్నమాట. సోషల్ మీడియా అంతా కూడా ఇదే వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్కి అంతం లేదా? మీ ఎపిసోడ్, మీ సీరియల్కి అంతం లేకపోతే మీ ఇద్దరు గురించి మాట్లాడుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ పేరు, పార్టీ పేరు అస్తమానం తీసుకొచ్చి బజార్ను పడేయొద్దు దయచేసి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ వీడియో చివరి వరకు చూశారు కదా. అసలు ఈ ఎపిసోడ్కి అంతం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ వీణ ఈ విధంగా అస్తమానం పవన్ కళ్యాణ్ గారిని, పార్టీ పేరుని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.